शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఓం. ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈరోజు నుండి గీత చదవటం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. అధ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथा जलागान्धारनीलोत्पला शल्याग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुलाम् अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्तीर्न खलु पाण्डवैरनवधि कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्धगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदै अहरः पेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरसुरगुणा देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अधः प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। మొదటి అధ్యాయం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాత్సైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేయుచున్నారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇలా పలికెను,
ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుచ్చికేతనః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః యుధామమ్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన సైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరును మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. భవాన్ భీష్మంచ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సామదత్తిస్తథైవ చ. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్ధ్యే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధ విశారదులు, నానా శాస్త్రాధారులు, నా కొరకు తమ ప్రాణములు ఒడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. అపర్యాప్తాం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితిం పర్యాప్తం త్విదేమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము, అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఆయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరును మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియను అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరుచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాచ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలుగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతస్వేత్తైర్హైర్యుక్తే
महति स्यन्धने स्थितौ माधवः पाण्डवाश्चैव దివ్యౌ శంఖౌ ప్రదద్ముతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూనిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమనే శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రమను మహాశంఖమును పూరించెను. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః.